హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో నేను మా హస్బెండ్ బర్త్డే కోసం నేను నిన్న పెట్టిన వీడియోలో బర్త్డే షాపింగ్ వీడియో అంతా చూపించాను కదా. సో ఈరోజు నేను చేసిన షాపింగ్ అంతా కూడా అన్బాక్సింగ్ చేసి అండ్ బర్త్డేకి నేను డెకరేషన్ ఎలా చేస్తున్నాను అన్నది చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను నిన్న షాప్ చేశాను కదా, సో అవన్నీ కూడా ముందు అన్ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. మనకి ఏదైనా ఫస్ట్ కొంటే అన్నీ అన్ప్యాక్ చేసేయాలి, ఆ తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి బెలూన్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను. నేను 2 కలర్ బెలూన్స్ తీసుకున్నాను కదా, బ్లూ అండ్ వైట్. సో అవి రెండు తీసేసి ఓపెన్ చేసేసాను అనమాట. సో ఈచ్ ప్యాక్లో నాకు 15 బెలూన్స్ వచ్చాయి. నాకు ఇంటికి వచ్చిన తర్వాత యాక్చువల్గా నేను ఆ బెలూన్స్ ఫిల్ చేయడానికి మనకి ఉంటుంది కదా ఫిల్లర్, సో అది తెచ్చుకోవడం మర్చిపోయాను. మళ్ళీ వెనక్కి వెళ్ళలేం కదా అని ఇంకా సర్లే ఇంకా నేనే ఊదేద్దాం అనుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాపీ బర్త్డేది కూడా నేను హ్యాంగ్ చేసేది తీసుకున్నాను కదా, సో అది కూడా నేను అన్బాక్స్ చేశాను. సో ఇదైతే చాలా కలర్ఫుల్గా అండ్ షైనింగ్గా ఉంది. దాంతో ఇంకొక ఇట్లా షీట్ లాగా ఇంకొకటి కూడా వచ్చిందండి, సేమ్ అందులో కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పి ఉంది. సో ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను డెకరేషన్ స్టార్ట్ చేసినప్పుడు చూస్తాను ఏది ఎక్కడ యూజ్ చేయాలి అన్నది. సో వీలైనంత వరకు యూజ్ చేస్తాను. సో ఇది కూడా చాలా కలర్ఫుల్గా షైనింగ్గా ఉంది. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయిపోయింది అన్నీ కూడా. సో ఇంకా క్యాండిల్స్ మాత్రం నేను ఓపెన్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బ్యానర్ కూడా తీసుకున్నాను కదండి నిన్న, సో ఆ బ్యానర్ ఓపెన్ చేస్తున్నాను. ఇదేంటంటే మనకి ఒక పాలిథిన్ కవర్ లాగా ఉందన్నమాట. సో ఇదైతే చక్కగా బ్యానర్ వెనక పెట్టేసి మనం డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా పైన హ్యాపీ బర్త్డే అని చెప్పి రాసి ఉందన్నమాట. చాలా సింపుల్గా మనం డెకరేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇట్లాంటి చిన్న బ్యానర్స్ పెట్టుకుంటే మనకి డెకరేషన్ హైలైట్గా కనపడుతుంది. సో ఈ బ్యానర్ ఓపెన్ చేశాక చూసారు కదా, చాలా పెద్దది వచ్చింది. నేను ఇంత పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు చాలా పెద్దగా వచ్చింది. సో ఇంకా అన్నీ పక్కన పెట్టేసి నెక్స్ట్ బెలూన్స్ ఊదడం స్టార్ట్ చేశాను అనమాట. నాకు అన్ని బుగ్గలు అసలు ఇట్లా పెయిన్ వచ్చేసాయి. 30 బెలూన్స్ కదా, సో ఒక్కొక్కటి ఊదేసరికి నాకు ఫుల్ చీక్స్ అన్నీ పెయిన్ వచ్చినాయి. నాకు అనిపించింది రోజు ఇలా చేస్తే మనకి ఫేస్లో ఉన్న ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది అనిపించింది. సో మన ఫేషియల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం కదా, సో అలా చేసే బదులు ఇలా బెలూన్ ఊదినా కూడా మనకి ఆ ఫేస్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా బర్న్ అవుతుందన్నమాట. నేను ఈ డెకరేషన్ మొత్తం కూడా నేను ఒక్కదానే చేశానండి, మా హస్బెండ్ హెల్ప్ తీసుకోలేదు. యాక్చువల్గా నేను చెప్పాను కదా ఈ డెకరేషన్కి సంబంధించిన నేను కొన్నవన్నీ కూడా కార్లోనే పెట్టాను అని చెప్పి. సో మా హస్బెండ్కి నేను ఇంటికి వచ్చిన తర్వాత తను ఏం మాట్లాడలేదు యాక్చువల్గా. సో నేను ఇవి కార్లోనే వదిలేసి వచ్చేసాను. తను స్నానంకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళేసి ఈ ప్యాకేజ్ అంతా సరే మొత్తం కార్లోంచి తీసుకొని వచ్చేసి లోపల పెట్టాను. సో ఇంకా 12కి ముందే మనం అన్ని డెకరేషన్ కంప్లీట్ చేసుకోవాలి కదా నైట్. సో నేనైతే 9 o'clockకి స్టార్ట్ చేశాను మొత్తము. సో ఫైనల్లీ నేనైతే బెలూన్స్ అన్నీ ఊదేశాను. టోటల్ 30 బెలూన్స్ అనమాట. నేను యాక్చువల్గా అక్కడ డాలర్ ట్రీలో ఈ బెలూన్స్కి గాలి ఫిల్ చేసేది ఉంటుంది కదా, సో అది తీసుకురావడం మర్చిపోయాను. ఇంటికి వచ్చాక గుర్తొచ్చింది, సరే ఇంకా వెనక్కి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు కదా అని ఇంకా అన్ని 30 బెలూన్స్ నేనే ఊదేశాను. సో నాకు ఇది ఊదేటప్పుడు అనిపించింది రోజు ఈ 30 బెలూన్స్ ఊదితే ఫేస్ ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది అని. సో ఫైనల్లీ అయితే 30 బెలూన్స్ రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు ఇంకా ఈ వాల్ మీద నేను ఇప్పుడు డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. 9 o'clockకి నేను ఇంకా ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఇంకా లోపల దాచిపెట్టినవన్నీ తీసుకొచ్చి బయట పెట్టి నేను ఇంకా డెకరేషన్ కోసం అని చెప్పి అన్నీ అన్బాక్సింగ్ చేస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్ అప్పుడు చూశారు. సో తనకు అర్థమైపోయింది నేను తీసుకొచ్చాను అని చెప్పి. సో తను ఎక్కువగా మాట్లాడలేదు. సో అది ఏం మాట్లాడారు, నన్ను ఏం అడిగారు అన్నది నా నెక్స్ట్ వీడియోలో చూడండి ఖచ్చితంగా. సో నా కమింగ్ వీడియోస్లో మా హస్బెండ్ రియాక్షన్ ఎట్లా ఉంది, నేను కార్ వేసుకు వెళ్ళినప్పుడు తనకు చెప్పకుండా ఒక్కదాన్నే వెళ్ళినప్పుడు తను ఎలా రియాక్ట్ అయ్యారు అన్నది ఒక వీడియోలో ఖచ్చితంగా నేను చెప్తాను. సో అండ్ ఇక్కడ వచ్చేసి నేను
ఈ బ్యానర్ని ఒక కార్నర్లో పెట్టానండి. మనం స్ట్రైట్ వాల్ మీద కాకుండా నేను ఒక కార్నర్లో ఈ బ్యానర్ని స్టిక్ చేశాను. యాక్చువల్గా ఈ బ్యానర్ జస్ట్ వాల్ మీద అలా పెట్టగానే వాల్కి ఇట్లా అతుక్కుపోతుంది అనమాట. సో అది పడిపోవట్లేదు. జస్ట్ నేను సేఫ్ సైడ్ కోసం కొన్ని ప్లాస్టర్స్ కూడా అతికించాను. అండ్ నేను ఈరోజు ఈ బెలూన్స్తో చేస్తున్న డెకరేషన్ వచ్చేసి, సో అబ్బాయిలకి కదా, అండ్ మా హస్బెండ్ పెద్దవాళ్ళే కాబట్టి చిన్నపిల్లలకి అయితే రకరకాలు చేస్తూ ఉంటారు. సో మా హస్బెండ్కి నేను చేయాలి అనుకున్నది వచ్చేసి ఒక క్రౌన్ షేప్లో నేను ఈ బెలూన్స్తో డెకరేషన్ అనేది చేయడం స్టార్ట్ చేశాను. సో బెలూన్స్తోనే క్రౌన్ షేప్ అనేది ఫామ్ అయ్యేటట్టుగా నేను ఆలోచించి అసలు ఎలా పెట్టాలి ఏంటి అన్నది నేను సో పెట్టడం తీయడం అట్లా చూసుకుంటూ నేను చేశాను అనమాట. సో అలా నేను బెలూన్స్తో డెకరేషన్ అనేది చేస్తూ ఉన్నాను. సో నేను ఈ క్రౌన్ కోసము నేను తెచ్చిన వైట్ అండ్ బ్లూ కలర్ బెలూన్స్ రెండింటిని యూజ్ చేస్తున్నాను. సో మనకి క్రౌన్లో డిఫరెంట్ స్టోన్స్ అట్లా ఉంటాయి కదండి, చాలా షైనింగ్గా అట్లాగా, అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. సో ఆ డిజైన్కి తగ్గట్టుగా నేను ఎట్లా అనుకున్నాను, సో నేనైతే ఇక్కడ క్రౌన్ అనేది షేప్ దూరం నుంచి చూస్తే మనకి క్రౌన్ షేప్ కనిపించేటట్టుగా నేను ఇది తయారు చేస్తున్నాను. సో నేను ఒక్కదానే చేశాను మొత్తము. సో పెడుతూ దూరం నుంచి చూస్తే ఎట్లా ఉంది ఏంటి అని చూస్తూ నేను మళ్ళీ సో ఇంకా అలా చేశాను అనమాట. సో ఫైనల్లీ ఆ బెలూన్స్ అయితే అరేంజ్ చేయడం అయిపోయింది. అండ్ కింద వచ్చేసి మేము కూర్చోడానికి సో కింద వచ్చేసి ఒక త్రో అనేది వేసేసాను. అండ్ నా దగ్గర ఉన్న కొన్ని పిల్లోస్ నేను పెట్టుకుంటున్నాను అక్కడ. అండ్ మనకి మళ్ళీ కేక్ పెట్టుకోవాలి కదా, సో దానికోసం వచ్చేసి నా దగ్గర ఈ ల్యాప్టాప్ పెట్టుకునే టేబుల్ ఉంది చిన్నది, సో అది ప్లేస్ చేశాను. సో ఇప్పుడు దానిపైన నేను ఎలా డెకరేషన్ చేసుకున్నాను అన్నది చూడండి. సో నేను టిష్యూస్ తీసుకొచ్చాను కదా, బర్త్డే టిష్యూస్. సో అది చాలా కలర్ఫుల్గా అనిపించింది ఆ టిష్యూస్. సో అవి ముందు ప్లేస్ చేశాను కింద. అండ్ నా దగ్గర స్ట్రింగ్ లైట్స్ ఉన్నాయి, సో ఆ లైట్స్ అన్నీ కూడా ప్లేస్ చేశాను. సో ఇవి చీకట్లో ఈ లైట్స్ చూస్తే చాలా బాగుంటాయి. సో నేను లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కేక్ కట్ చేద్దాం అన్నట్టుగా నేను ఈ లైట్స్ అన్నీ కూడా పెట్టాను. అండ్ నేను తెచ్చిన హ్యాపీ బర్త్డే క్యాండిల్స్ కూడా పక్కనే పెట్టేశాను. నేను అవి కేక్ పైన పెట్టలేదు, జస్ట్ డెకరేషన్ కోసం అన్నట్టుగా నేను అవి పక్కనే ప్లేస్ చేశాను. అండ్ మధ్యలో వచ్చేసి కేక్ పెట్టాను. అలాగే పక్కన వచ్చేసి నేను నా దగ్గర ఉన్న ఒక లైట్ బల్బ్ లాంటిది అనమాట. సో అది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో లోపల ఒక బల్బ్ ఉంటుంది అనమాట. అండ్ బయట డిజైన్ అంతా కూడా చాలా బాగా కనబడుతుంది. సో అది బ్యాటరీ ఆపరేటెడ్. సో అది ఒకటి ప్లేస్ చేశాను. అండ్ మిగిలిపోయిన బెలూన్స్ అన్నీ కూడా సో ఆ టేబుల్ చుట్టూ నేను అరేంజ్ చేశాను అనమాట. అండ్ నా పిల్లోస్ అండ్ బెలూన్స్ పైన కూడా కొన్ని లైట్స్ అనేవి అలా వేసేసాను. సో లైట్స్ ఆఫ్ చేసినప్పుడు బర్త్డే డెకరేషన్ అనేది ఇలా కనపడుతుంది చూడండి. సో చాలా బాగా వచ్చింది. సింగిల్ హ్యాండెడ్గా 2 అవర్స్లో మొత్తం కంప్లీట్ చేశాను. సో బెలూన్స్ ఊదడమే నాకు చాలా టైం పట్టింది. అండ్ ఫైనల్లీ ఇలా కలర్ఫుల్గా మా హస్బెండ్ కోసం నేను అనుకున్న థీమ్లో నేను ఇలా బర్త్డే డెకరేషన్ అనేది చేసేసాను. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ డెకరేషన్ లైటింగ్ అంతా ఆన్ చేసినప్పుడు ఎలా ఉంది అన్నది చూపిస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అన్నది నా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.